హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆది బ్లౌజ్తో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలి అని చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ఆది బ్లౌజ్తో కొలిచేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అంతే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది రాదు. అందుకే నేను చిన్న చిన్న టిప్స్తో ఆది బ్లౌజ్తో కొలతలు ఎలా తీసుకొని బ్లౌజ్ కట్ చేయాలని చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను బ్యాక్ పార్ట్ కటింగ్ ఆల్రెడీ పెట్టాను. మీరు ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో నెక్ విడుతూ, షోల్డరు, ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి నేను ఆ వీడియోలో చూపించాను. ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి. అంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను కొంత షేప్ పట్టి వరకు ఫోల్డ్ చేశాను. సో ఇది ఫోల్డ్ చేసేసుకొని మనం చంక భాగం అనేది అంచుల వైపు వచ్చే విధంగా నేను ఈ విధంగా క్రాస్గా పెట్టాను. ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మిగిలిన క్లాత్ని ఈ విధంగా నేను క్రాస్గా పెట్టుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, సో నాకు వచ్చేసి చంక భాగం దగ్గర నాకు క్లాత్ అనేది సరిపోలేదనమాట. అందుకనే నేను వచ్చేసి అంచులు వైపు నేను చంక భాగం వచ్చే విధంగా ఈ విధంగా పరుచుకున్నాను. ఫ్రెండ్స్, సో ఇప్పుడు మొత్తం నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత నేను మెజర్మెంట్స్ అనేవి పెట్టుకుంటానమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మార్కింగ్ అనేది చేశాను. ఇక్కడ నేను నెక్ అనేది ఫుల్గా డ్రా చేయలేదు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ మనం నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకుందాం. సో నేను బ్యాక్ పార్ట్లో 3 ఇంచెస్ పెట్టాను కాబట్టి ఇప్పుడు కూడా ఈ విధంగా నేను 3 ఇంచెస్ అనేది పెడుతున్నాను. ఫ్రెండ్స్, సో అక్కడ నుంచి మనం ఇక్కడ ఉక్సు పట్టి సైడ్కి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఎందుకు అనంటే మనకి ఉక్సు పట్టి అనేది అటు ఇటు క్లాత్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. దానివల్ల మనకి ఫిట్టింగ్లో ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే. సో ఇప్పుడు మనం నెక్ డీప్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఉక్సు పట్టి సైడు షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో. సో మన షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ పట్టుకొని సో ఈ విధంగా సెట్ చేసుకోండి. కరెక్ట్గా నెక్ షేప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. వి షేపు, రౌండ్ షేపు ఇలా కాకుండా ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలానే వస్తుంది. ఈ విధంగా మనం సెట్ చేసుకొని కరెక్ట్గా పొడవు అన్నీ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందా అని. సో ఇప్పుడు మనం ఉక్సు పట్టి ఎంత అనేది చూసుకుందాం. చూడండి, ఉక్సు పట్టి సైడే మనం కొలుచుకోవాలన్నమాట. సో 5 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ ఎందుకో తెలుసు కదా ఫ్రెండ్స్, డాట్స్ కోసం అని, ఖర్చు కోసం అని చెప్పేసి, కుట్ల కోసం అని చెప్పేసి నేను 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకుందాము. సో ఆది బ్లౌజ్లో షోల్డర్ దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇదిగోండి మెయిన్ డాట్. సో ఈ విధంగా మనం డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు ఈ విధంగా పట్టుకొని చూడండి, క్లాత్ అనేది సాగదీయొద్దనమాట. సో క్లాత్ అస్సలు సాగదీయకుండా ఇలా కొలుచుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ పీస్ కాబట్టికే త్వరగా సాగుతుందన్నమాట. మీరు కొంచెం అంత లాగినా సరే అది సాగుతుంది. అందుకనే మీరు కరెక్ట్ మెజర్మెంట్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ కొలిచానో మీరు కూడా అదే విధంగా కొలుచుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా. సో ఈ విధంగా మీరు కొలుచుకున్నారంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. అంతేగాని పట్టుకొని లాగితే మాత్రం సాగుతుందనమాట. అందుకని ఈ విధంగా మీరు జాగ్రత్తగా మెజర్మెంట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. సో నాకు కరెక్ట్గా నేను మార్కింగ్ చేసిన కాడికి వచ్చిందనమాట. సో నేను ఒక లైన్ అనేది కరెక్ట్ 1/4 ఇంచ్ కూడా డిఫరెన్స్ రావద్దని చెప్పేసి అంత మటుకు నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ దగ్గర మార్కింగ్ చేద్దాం ఫ్రెండ్స్. షేప్ పట్టి నుంచి చంక భాగం వరకు ఎంతవరకు ఉందో అనేది చూసుకొని ఒకసారి మార్కింగ్ చేసుకుందాం. అన్ని కొలతలు మనం ఆది బ్లౌజ్లో ఎలా ఉన్నాయో అలానే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ కాబట్టి మనం కూడా సేమ్ అదే విధంగా కొలతలు అనేది పెట్టుకోవాలి. సో నేను ఈ షేప్ పట్టి నుంచి చంక భాగం వరకు ఈ విధంగా కొలుచుకున్నాను. సో కొలుచుకొని అంతవరకు మార్కింగ్ చేసుకున్నాను అనమాట. మనం ఇప్పుడు ఉక్సు పట్టి నుంచి సైడ్ జాయింట్ వరకు షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేను ఎలా డ్రా చేస్తున్నానో చూడండి.
సో మనం తీసుకున్న కొలతలన్నీ కలుపుకుంటూ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఏమేమి కొలతలు పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ పొడవు, ఉక్సు పట్టి సైడు, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చంక భాగం లోత్ అనేది కరెక్ట్గా ఆ మూలన కింది సైడ్కి లైన్ తిరుగుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడ అనమాట. అక్కడ మార్కింగ్ చేసుకొని ఖర్చుకు 2 ఇంచెస్ మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని, షోల్డర్ దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని, మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అనేది లోతు ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా సో మనం లోతు అనేది కరెక్ట్గా ఈ విధంగానే తీసుకోవాలి. అంతేగాని చంక ఖర్చు దగ్గర కానీ మనకి షోల్డర్ దగ్గర కానీ లోతు అనేది తీసుకోకూడదు అనమాట. కరెక్ట్గా మన కరువు తిరిగే కాడనే 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. సో ఈ విధంగా మనం లోతు తీసుకున్నామంటే చంకలో పట్టేసినట్టు కానీ ముడతలు రావటం కానీ ఉండదు. ఇప్పుడు ఇంకా మనం డాట్స్ మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. 40 సైజు వరకు కూడా మనం 4కి మార్కింగ్ పెట్టుకొని మెయిన్ డాట్ అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్. కానీ ఈ 44 సైజు పెద్ద సైజు కాబట్టి నేను 4.5కి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. హుక్స్ పట్టి దగ్గర నుంచి 4.5కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అర్థమైందా మీకు? సో హుక్స్ పట్టి సైడ్ నుంచి 4.5కి మనం మార్కింగ్ చేసుకొని మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు మనం మెయిన్ డాట్ ఎంత తీసుకోవాలని చెప్పేసి మనం ఒకసారి ఆది బ్లౌజ్ అనేది చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ డాట్ వచ్చేసి 1.5 అనేది ఉందన్నమాట. ఆది బ్లౌజ్లో మనకి డాట్ వచ్చేసి 1.5 ఉంది. సో మనం ఇందాక మనం మార్కింగ్ చేసాక 4.5కి అక్కడ నుంచి మనం 1.5 అటు ఇటు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? డాట్ పొడవు కూడా ఎంత ఉందో ఒకసారి మనం ఆది బ్లౌజ్లో కొలుచుకుందాం ఫ్రెండ్స్. సో ఇందులో 2.5 అనేది ఉంది. సో 2.5కి మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అటు ఇటు మనం ఈ విధంగా ఏ షేప్ వచ్చే విధంగా డాట్ అనేది కలుపుకోవాలి. మెయిన్ డాట్ అనేది ఈ విధంగా మనం వేసుకోవాలి. సో మనం ఉక్సు పట్టి సైడ్ డాట్ వచ్చేసి మన నెక్ సైడ్ 1 ఇంచ్ వదిలేసి మిగతా దాన్ని మనం ఇలా కొలుచుకొని సగానికి మనం డాట్ అనేది వేసుకోవాలి. మధ్యలో డాట్ అనేది వేసుకోవాలి. ఇది కూడా 2.5 పొడవు అనేది పెట్టుకొని మనం డాట్ అనేది వేసుకోవాలి. చంక డాట్ కోసం నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో మెయిన్ డాట్కి ఉక్సు పట్టి డాట్కి 2.5 అనేది ఉంది. సో సేమ్ ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా నేను సో ఈ 3 డాట్ల మధ్య 2.5 వచ్చేటట్టు ఈ విధంగా నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకొని సో ఆ మార్కింగ్ నుంచి మనం చంక డాట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం డాట్స్ వేసుకుంటే బుట్ట షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అంటే మనకి డాట్స్ అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఈ విధంగా మనం డాట్స్ అనేది వేసుకుంటే. అంటే సైడ్కి వెళ్ళకుండా క్రాస్గా రాకుండా కరెక్ట్గా అనేది వస్తుంది ఈ విధంగా మనం డాట్స్ వేసుకుంటే. చూడండి ట్రయాంగిల్ షేప్ ఎలా వచ్చిందో. సో మనం కుట్టేటప్పుడు కూడా ఈ విధంగా వచ్చేటట్టు మనం డాట్స్ అనేది వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనం అన్ని డాట్స్ కరెక్ట్గా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కింద షేప్ పట్టి దగ్గర మనకి కరెక్ట్గా వచ్చిందా అనేది కొలత అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ఆది బ్లౌజ్లో ఈ విధంగా కొలుచుకొని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ అక్కడ మనకి డాట్ వేస్తాం కదా, తగ్గింది అనుకోండి మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకని ఒకసారి మనం డాట్స్ అన్ని పెట్టుకున్నాక కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో మనం డాట్ తీసేసి మిగతాది మనం కొలుచుకోవాలన్నమాట ఈ విధంగా. సో నాకైతే కరెక్ట్గా వచ్చింది 9 ఇంచెస్కి వచ్చిందనమాట. మిగతాది ఖర్చులదనమాట. అర్థమైందా ఫ్రెండ్స్ నేను ఏ విధంగా కొలిచానో? సో మీరు కూడా అదే విధంగా కొలుచుకోండి. ఇప్పుడు మనం చంక భాగం కూడా ఒకసారి కొలుచుకుందాం అనమాట. సో ఇందులో కూడా మనకి డాట్ అనేది ఒక 1/2 ఇంచ్ పడుతుంది కాబట్టి మన డాట్కి తీసేసి కొలుచుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. సో మనకి మళ్ళీ ఎక్కువ వచ్చింది ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన డాట్కు తీసేయంగా మిగిలింది మనం కొలుచుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం అన్ని మెజర్మెంట్స్ ఒకసారి చూసుకొని అప్పుడు కానీ మనం కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను అన్నీ చెక్ చేశాను, అన్నీ కరెక్ట్గా వచ్చాయి. సో ఈ విధంగా మీరు కూడా డాట్స్ వేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ పెట్టుకోండి. మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. సో ఆది బ్లౌజు మీరు ఏ విధంగా నేను చెప్పిన విధంగా మీరు మార్కింగ్ చేసుకొని మీరు కట్ చేసుకొని కుట్టుకున్నారంటే ఏ సైజు వారికైనా సరే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇందులో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పనేమీ లేదు.
సో ఒక్క మెయిన్ డాట్ ఒక్కటే నేను 4.5 పెట్టాను పెద్ద సైజు కాబట్టికే. సో మీరు చిన్న సైజు వాళ్ళు 40 వరకు కూడా మీరు 4కి మార్కింగ్ చేసుకొని మీరు మెయిన్ డాట్ అనేది వేసుకోండి. ఇంక అంతకు మించి వేరే చేంజెస్ ఏమీ లేవన్నమాట. మన ఫ్రంట్ పార్ట్ పొడవు ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత తీసుకోవడము, సో డాట్ కూడా ఎంత వేయాలో ఆది బ్లౌజ్లో ఎంత ఉంటే అంత తీసుకోవడము, ఉక్సు పట్టి కూడా ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే తీసుకోవడము, అంత సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవడమే. ఒక ఫ్రంట్ పార్ట్ లోతు ఒకటే మనం 1/2 ఇంచ్ అనేది మనం సొంతంగా తీసుకున్నాం అంతే ఇంకా. సో ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నాకు చంక దగ్గర క్రాస్ పీస్ అనేది పడుతుందని చెప్పాను కదా. సో ఈ విధంగా నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో నాకైతే ఈ క్లాత్ అనేది మిగిలింది, దీంట్లో నేను ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీయాలి. సో నాకు కొంచెం చంక ముక్కలు అనేవి పడతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను 1 సైడ్ ఎక్కువ 1 సైడ్ తక్కువ ఈ విధంగా నేను ఫోల్డ్ చేశాను ఫ్రెండ్స్. సో మీకు కనిపిస్తుందా? ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి సైడ్ జాయింట్స్ అనేవి ఒక సైడే పడతాయి అన్నమాట. సో కింది సైడ్ మనకి క్రాస్గా వస్తుంది కదా. సో ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ అనేది మనం కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది మనం మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. సో నేను 8 ఇంచెస్కి నేను మార్కింగ్ చేశాను. సో ఆది బ్లౌజ్ వచ్చేసి బుట్ట చేతులు ఉన్నాయి, అందుకని చెప్పేసి నా 8 ఇంచెస్ వరకు పెట్టమన్నారు. అక్కడ నుంచి నేను 3 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేశాను, ఎందుకంటే లోతు కోసం అని చెప్పేసి. సో మిగిలిన 5 ఇంచెస్ని నేను ఇలా డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా అటు ఇటు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలని చెప్పేసి అటు ఇటు నేను మెజర్మెంట్స్ అనేవి పెట్టుకున్నాను. సో మన హ్యాండ్ లూజ్ చంక లూజ్ అనేది ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము. సో ఈ విధంగా చంక లూజ్ అనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చుల వరకు. సో ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట టేప్తో కూడా కొలిచి. సో ఇప్పుడు మనం రౌండ్ షేప్ అనేది 1.5కి ఈ విధంగా నేను మార్కింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చేసుకొని అక్కడ నుంచి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకొని దాన్ని ఇప్పుడు నేను కర్వ్ షేప్ అనేది డ్రా చేస్తాను అన్నమాట. సో ఈ విధంగా సో ఈ విధంగా బ్యాక్ సైడ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చేసుకొని మొత్తం కట్ చేసుకున్నాక అప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని తర్వాతకి మనం ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి. సో నేను హ్యాండ్ లూజ్ కూడా ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత చూసుకొని ఈ విధంగా నేను హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాను. అక్కడ నుంచి 2 ఇంచెస్కి నేను ఖర్చు కోసం అని చెప్పేసి మార్కింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఎక్స్ట్రాది కట్ చేసుకోవాలి. సో మిడిల్కి ఈ విధంగా మనం మధ్యలో ఈ విధంగా కట్ మార్కింగ్ అని పెట్టుకోవాలి. లేదంటే మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది అటు ఇటు జరుగుతుంది షోల్డర్ దగ్గర. సో ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటే మనకు జరగకుండా ఉంటుంది. ఫ్రంట్లో తీయడానికి ఖర్చుల దగ్గర నుంచి మనం ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని సో దానికి మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ ఇది నేను మార్కింగ్ చేశాను కదా, మీకు అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా చేసుకొని అక్కడ మధ్యలో 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలన్నమాట. సో లోతు తీసుకొని ఈ విధంగా లోతు షేప్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఫ్రంట్ లోత్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో హ్యాండ్ అనేది మనం ఏ సైజు వాళ్ళకైనా మనం ఇదే విధంగా కట్ చేసుకుంటాం అన్నమాట. సో మామూలుగా లోత్ అనేది కొంతమందికి 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ అని చెప్పేసి మనం సైజుని బట్టి మనం కట్ చేసుకుంటాము. సో ఇప్పుడు వచ్చేసి నేను షేప్ పట్టి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఆది బ్లౌజ్లో ఎట్లా ఉందో అట్లే సేమ్ అదే విధంగా నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కొంచెం ఇందులో ఖర్చు తక్కువ ఉంది, కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టేసుకొని ఇటు కూడా కుట్ల కోసం అని కొంచెం వదిలేసి సో కరెక్ట్గా పొడవు అనేది ఈ విధంగా నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను.
సో మనకి కరెక్ట్గా షేప్ కొలత ఎంత ఉందో ఈ విధంగా చూసుకొని మనం మొత్తం కరెక్ట్గా వచ్చేటట్టు ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. సో మనకి ఉక్సు పట్టి సైడ్ నుంచి మనకి 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని అక్కడ మనం 3 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి, షేప్ కోసం అని చెప్పేసి. అక్కడ నుంచి మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మొత్తం మనం లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం శారీ బ్లౌజ్ కూడా కట్ చేసుకుందాము. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేద్దాం అనమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన సైడ్ మనం బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పరుచుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా నేను క్రాస్గా పరుచుకున్నాను. సో ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా చాలా కటింగ్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే 36 సైజు, 38 సైజు, 40 సైజు అని చెప్పేసి నేను కటింగ్ వీడియోస్ పెట్టాను. సో మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. అంతే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు అవి కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. డాట్స్ అనేవి మనం ఏ విధంగా వేసుకోవాలి, బుట్ట షేప్ అనేది ఏ విధంగా వేస్తే వస్తుందని చెప్పేసి నేను కొన్ని టిప్స్తో సహా నేను వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నన్ను మోటివేట్ చేసినట్టు అవుతుంది. సో నేను ఇంకా బెటర్గా వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ వచ్చేసి కొత్తగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అందుకే మీరందరూ మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ముందుకు గ్రో అవుతుంది ఫ్రెండ్స్. అందుకని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.